నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైమ్. భయమేసి నేను చచ్చిపోదాం అనుకున్నా. హాయ్ గైస్ అందరికి, నేను మీ సింధుని మరో కొత్త అవేర్‌నెస్ వీడియోతో అయితే వచ్చేసాను. సో ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో జరిగే ఉంటది. నాకు తెలిసి ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. మన యంగర్ ఏజ్‌లో అన్నమాట. చిన్నప్పుడు గానీ, తెలియని వయసులో గానీ చేసే ఉంటాము. నా లైఫ్‌లో కూడా అలాంటిది జరిగింది. ఏంటక్క నీకు హెల్త్ బాగోడమే కాక ఇలాంటివి కూడా జరుగుతాయా నీ లైఫ్‌లో? ఏంటక్క ఇలా చేస్తావు తెలిసి తెలియకుండా అని కూడా మీరు అనొచ్చు. బట్ ఏంటి అంటే నా లైఫ్‌లో జరిగిందయితే నేను అసలు మర్చిపోలేను. అది కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే దీనివల్లైనా ఇంకొంతమంది ఈ వీడియో చూసైతే కొంతమంది తెలుసుకుంటారు. మనకు తెలుసో తెలియకో చిన్నప్పుడో లేకపోతే కాలేజ్ లైఫ్‌లోనో, స్కూల్ లైఫ్‌లోనో ఆటకేతనంగా అమ్మ డబ్బులు ఇవ్వట్లేదనో, నాన్న ఇంట్లో ఇవ్వకుండా కొడుతున్నాడనో, మనమేమో నేను అసలు అలాంటి పర్సన్‌ని కాదు. బట్ ఏంటి అంటే చదువుకునేదాన్ని, మంచిగానే అన్నీ బానే చేసేదాన్ని. కానీ నా లైఫ్‌లో అసలు అలా ఎందుకు జరిగిందో నాకే నిజంగా నేనదొక ట్రామా అంటారు చూసారా? ఆ ట్రామాలోకెళ్ళిపోయా. ఏంటి నేనేనా ఇది చేసింది అని నేను అస్సలు బాధపడిన రోజు లేదు. చెప్తున్నాను కదా! ఇది మా అమ్మమ్మ ఉండగా జరిగింది. అంటే ఇది నాకెప్పుడు జరిగిందంటే అక్టోబర్‌లో జరిగింది. నవంబర్ నా బర్త్‌డే. అసలేం జరిగింది అని మామూలుగా అనుకుంటే, ఏమో నాకు తెలీదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా. సో, డిగ్రీ సెకండ్ ఇయర్‌లో కాలేజ్‌కెళ్తాం కదా! నార్మల్‌గానే. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే నాకు ఫోన్ కొనిచ్చారు మా డ్యాడీ. సో, బానే ఉంటది, చదువుతున్నానని చెప్పి కొంచెం అసైన్‌మెంట్స్‌కి ఆటికి కరోనా టైమ్ అని కొనిచ్చారు. అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా నేనున్నాను. చదివేదాన్ని. అంటే అప్పుడు ప్రోగ్రామ్స్‌కి అవి జరుగుతున్నాయి. క్లాసికల్ డాన్స్‌కి ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు నాకు ఈ లెగ్ పెయిన్ కూడా బయట పడలేదు. జస్ట్ నార్మల్‌గా ఉన్నా. నిజంగా నేను ఆ స్టోరీ నేను మర్చిపోలేను. నేను డైరెక్ట్‌గా చెప్తున్నానంటే ఏంటంటే నాకు అంత బాగా గుర్తుంది. నేను ఏదైనా లైఫ్‌లో దెబ్బతిన్నానంటే అది అస్సలు మర్చిపోలేను. ఎన్ని ఇయర్స్ అయినా గాని. కానీ ఇది మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. నాకు అసలు నిజంగా ఏమో నాకు తెలియట్లా సడెన్‌గా నా ఫోన్‌కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటో తెలుసా అది? మీరు అంటే రూ. 1000 కట్టండి. 2000 గెలుచుకోండి. 2000 ఎర్న్ చేసుకోండి అని ఉంది. అసలు నాకు నిజంగా నా దరిద్రమో లేకపోతే నా జాతకమో తెలీదు. నవ్వాలో అడగాలో కూడా తెలియట్లా. అప్పుడు నా ఫ్రెండ్ నా దగ్గర మాకు స్కాలర్‌షిప్ ఇవ్వడానికని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు కెనరా బ్యాంక్. కాలేజ్‌కే వచ్చి. సో, ఆ బ్యాంక్ అకౌంట్సే ఉన్నాయి. మా ఫ్రెండ్ అనుకుంటా ఫీజ్ కట్టాలి అని చెప్పి ఒక 20,000 ఎంతో నా బ్యాంక్‌లో ఉంచింది. తను ఎందుకేసిందంటే సర్వర్ ఇష్యూ తనకి కుదరట్లేదంటే నాకేసింది. సరే అలానే ఉంచాను. ఏం చేశా సర్లే 1000 కదా ఏముంది 1000 తను తీసేసినా గానీ మళ్ళీ 1000 ఏసేయొచ్చులే అని ఆ ఉద్దేశంతోనే ఉన్నా. లేకపోతే సరే నా దగ్గర ఉన్నాయి కదా! క్యాష్ కలిపేద్దాం అనుకున్నా. అట్లనే చూసాను రూ. 1000 యాడ్ చేశా. వెంటనే అది లింక్ ఓపెన్ చేశా టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్ళి. నేను అక్కడ నాకు మెసేజ్‌లో ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయగానే టెలిగ్రామ్‌కెళ్ళిపోయా. టెలిగ్రామ్ లింక్‌లో అయితే నాకు అమెజాన్‌ది ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే దాంట్లో ప్రొడక్ట్ క్లిక్ చేశా. ప్రొడక్ట్‌ని యాడ్ చేసిన తర్వాత ఓకే. మీరు ఈ ప్రొడక్ట్‌ని సెల్ చేయాలన్నారు. అసలది నేనంత ఎర్రిబాగున్నాను. అసలు నాకు ఇప్పటికి అర్థం కావట్లా. ఆ ప్రొడక్ట్‌ని సేల్ చేయడం కూడా ఏం గాదు. ప్రొడక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. దాని మీద ఇంత కమిషన్ అంట వచ్చిద్దని చెప్పారు నాకు. అయితే కమిషన్ అని చెప్పారని చెప్పి చేశా. ఏంటో అనుకోకుండా అయితే 1000 పెట్టాను. 1500 వచ్చినియి. సరే మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ అలాగే ఆడా. ఇంకో 500 పెట్టా. ఇంకొక 500 వచ్చినియి. 1000 పెడితే 2000 వచ్చినియి. అంటే ఏంటి నాకు ఒక 1000 ప్రాఫిట్ వచ్చింది. హమ్మయ్య! సర్లే 1000 వచ్చినియి. ఏదో ఒకటి అమ్మకి ఇంట్లో ఇవ్వచ్చు. లేకపోతే నాన్నకి హెల్ప్ చేయొచ్చు. లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవచ్చు వాళ్ళని అడగకుండా అనుకున్నా. కానీ కామెడీ ఏంటంటే అంతా అయిపోయింది. మళ్ళీ వచ్చింది. నాకెందుకో ఇంటికెళ్ళిన తర్వాత అదే ఆలోచిస్తున్నా. సర్లే మళ్ళీ ఆడితే ఇంకొంచెం ఎక్కువ డబ్బులొస్తాయేమో. అదే ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పు. నేను కూడా అదే చేశాను. ఆలోచన పెట్టుకొని సర్లే ఇంకొంచెం చేస్తే వస్తాయనుకున్నా. అలా 3,000 ఏంటి 5,000 వరకు పెట్టా. కానీ అమౌంట్ రావట్లా. ఇంత కమిషన్ వచ్చిన తర్వాత మీకు అమౌంట్ విత్‌డ్రా అవుతాయి అన్నారు. ఇదేంట్రా బాబు కమిషన్ రావడం ఏంటి? ఇందాడేమో ఫస్ట్‌లో త్వరగానే వచ్చేసినియి. ఇప్పుడేంటి రావట్లేదు అని 5,000 వరకు చేశా. కమిషన్ రావట్లా. 6,000 చేశా. రావట్లా. ఏంటి 1,00,000 చూపిస్తుంది కమిషను. ఇంకా ఇంకొంచెం చేస్తే ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి మీరు కమిషన్ ఎర్న్ చేసుకోవచ్చు అని అంటుంది. అలా నిజంగా చెప్తున్నాను గైస్. ప్రామిస్‌గా చెప్తున్నాను. 40,000 పెట్టా. 40,000 ఏంటక్క నువ్వు కాలేజ్ చదువుతుంది నీకు ఎక్కడియి డబ్బులు అంటే నిజంగా చెప్తున్నా. మా డ్యాడీ బీరువాలో పెట్టారు డబ్బులు 10,000 అవి తీసేసాను. ఆ తర్వాతేమో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అవి తాకట్టు పెట్టేసాను. తర్వాత మా ఫ్రెండ్ దగ్గర ఒక 10,000 తీసుకున్నా. వాళ్ళ నాన్నమ్మ ఇస్తదంటే. నాకస్సల మతిపోయింది తెలుసా? నేనేనా అది? ఏంటి ఇలా చేస్తానా నేను? కానీ నిజంగా చెప్తున్నా ఆ జరిగిన టైంలో అంతా గూడా నేను అసలు స్పృహలోనే లేను. ఏం చేస్తున్నానో నాకు కూడా తెలీదు. చేసేసాను.
40,000 వరకు ఏసా. ఏం అర్థం కావట్లే అసలు ఇవ్వట్లే ఇంకా. లాస్ట్‌కి ఇంకొక 10,000 కట్టండి మీకు కమిషన్ పడిపోతాయని టెలిగ్రామ్‌లో నుంచి నాకొక అమ్మాయి కాల్ చేస్తుంది. నేను ఏడుస్తున్నా. అక్క నాకు అమౌంట్ ఏసేసేయండి. లేకపోతే మా ఇంట్లో ఊరుకోరక్క, అదక్క నేను చచ్చిపోతానక్క ఏదేదో చెప్తున్నా సోది. అయినా గాని ఆవిడ సరే ఇంకొక 10,000 ఎయండి. మీరు ఎట్లా కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు చాలా అమౌంట్ వస్తది. హ్యూజ్ అమౌంట్ వస్తది. మీరు మీరు పెట్టిన టైంకి త్రిబుల్ అమౌంట్ వస్తదంది. అప్పటికి తింగిరిదాన్ని అసలు నాకు మైండ్ పని చేయట్లా. సరే ఏం చేసిందో తెలుసా? మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అతను సాయి అని, తను బైక్ పెట్టాడని చూసా. సరే సాయి ఇలా అంతా చెప్పా వాళ్ళకి. వాళ్ళు నేను పెద్దాన్ని కదా! నా మాట ఇన్నారు. సమ్ ఇష్యూస్ వల్ల బైక్ పెట్టుకోనన్నారు. అమౌంట్ కూడా కుదరదన్నారు. ఇంక ఫైనల్‌గా ఏం చేశానంటే, లేవండి అమౌంట్ నా దగ్గర లేవు. ఇలా ఇదయిందండి అని చెప్తే, ఇంకా మా అమ్మకి చెప్పా. అప్పుడు చెప్పా మా అమ్మకి నేను. ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగిందని చెప్పి. అప్పుడు మా అమ్మ నిజంగా చెప్తున్నానండి ఫస్ట్ టైమ్ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిల గురించి పేరెంట్స్ చాలా బాధపడతారు. తిరుగుతున్నారని ఫ్రెండ్స్‌తో అలవాట్లున్నాయి అది ఇదని. కానీ ఎప్పుడు ఆడపిల్లగా నా విషయంలో ఎప్పుడు బాధపడలేదు. కానీ ఫస్ట్ టైమ్ మా అమ్మ నా గురించి ఏడ్చింది. బతుకంటే బడి చదువు. అసలు ఆ విషయాన్నయితే నేను అస్సలు మర్చిపోలేను ఈ రోజుకి కూడా. నా వల్ల మా అమ్మ ఇంత బాధపడిందని అనుకోకుండా ఇంత తప్పు చేశానా అని చెప్పి చాలా బాధపడ్డాను. మా అమ్మకి చాలా చెప్పా. తిట్టింది. కొట్టడం అయితే స్టే చేసుకోలా. కానీ నిజం చెప్తున్నా ఇప్పటికి ఈ విషయం మా డ్యాడీకి అస్సలు తెలీదు. ప్రామిస్‌గా చెప్తున్నా. ఈ విషయం మా డ్యాడీకి తెలియని కూడా తెలీదు. ఏమైందంటే డైరెక్ట్‌గా నేను వాళ్ళకేసిన అమౌంట్ స్క్రీన్ షాట్స్, టెలిగ్రామ్‌లో పెట్టిన చార్ట్ ఇవన్నీ తీసుకొని డైరెక్ట్‌గా మన విజయవాడలో సైబర్ క్రైమ్ ఆఫీస్ ఉందంట. అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా మా మదరు, నేను వెళ్లి ఇచ్చొచ్చాం. అక్కడికెళ్తే గాని నాకు అర్థం కాల. నాలాంటి బాధితులు ఎంతో మంది వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారండి. నాలాంటి బాధితులు. వాళ్ళక్కడ ఎదురు బోర్డ్ పెట్టారు. అమెజాన్ ద్వారా మీకు లింక్ వస్తే ఫేక్ లింక్ వస్తే మీరు ఓపెన్ చేయొద్దు. ఇలా అమౌంట్ పోగొట్టుకోవద్దని ఆళ్ళసలు అక్కడ నేను వాడే టెలిగ్రామ్ దాంట్లో మోసపోయిన యాప్ పెట్టేసారు ఆళ్ళు. ఇక చూసుకోండి అసలు ఏడవడం ఒక్కటే తక్కువ. వాళ్ళ దగ్గరికైనా వెళ్తే అమౌంట్ రిటర్న్ ఏమన్నా వస్తాయేమో అనుకున్నా. వాళ్ళేం చెప్పారో తెలుసా? అమ్మ నువ్వు 40,000 పోగొట్టుకున్నావు. 40,000తో పోయింది. కానీ ఇక్కడ లక్షల్లో పోగొట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో డాక్టర్స్ ఉన్నారు. చదువుకున్నోళ్ళున్నారు. జాబ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకమ్మా మీరు ఇలాంటివి చూసి చిన్న చిన్న వాటిలిని చూసి మీరు ఆశపడి ఎలా ఇస్తున్నారమ్మా డబ్బులు అన్నారు. ఇంక అప్పుడు అర్థమైంది నేను మోసపోయానని. లేకపోతే ఆ 10,000 ఆ బండికి తాకట్టు పెట్టి కూడా ఇచ్చేసేదాన్నేమో. ఇంకేం చేయాలో తెలియలా మోసపోయాను అర్థమైంది. మా అమ్మ చాలా బాధపడింది. నా మిడిల్ క్లాస్ యాస్ ఎ మిడిల్ క్లాస్‌గా మనం అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి కట్టాలమ్మా? అంటే మా డ్యాడీకి తెలీదు బీరువాలో నుంచి తీసినట్టు. అవి గాని, మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న డబ్బులు గాని, చెవులీని మా నాన్న అడుగుతారు ఏమైనాయి అని. అయి ఎలా కట్టాలో నాకు తెలీదు. అసలా ఒక్కటే ముగ్గురు మా తమ్ముడికి కూడా తెలిసింది. అందరం చాలా చాలా అంటే నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయా. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైమ్. నేనసలు ఎందుకు బతుకున్నాడో ఇంత బాధ పెట్టాను. ఈ డబ్బులు అంటే ఒక మిడిల్ క్లాస్‌గా మన దగ్గర ఆ రోజుల్లో రూ. 100 ఉండడమే చాలా కష్టం. అలాంటిది అమ్మో! ఇంత డబ్బు ఎలా కలపాలో, మా నాన్నకి తెలిస్తే ఏమైద్దో, చంపేస్తాడేమో నాకంత భయమేసి నేను చచ్చిపోదాం అనుకున్నా. నిజంగా చెప్తున్నాను. అలానే అనుకున్నా. కానీ మా తమ్ముడు ఒక మాట చెప్పారు. మా తమ్ముడు అక్కనేమనొద్దు. ఎంత బాగా అక్క ఇంత చదువుకుంది అన్నీ తెలుసు. పాపం దానికి తెలియక ఏదో మాయలో పడిపోయి అలా చేసిందిలే అమ్మ. కావాలని చేసుండదు. డబ్బే ఉంది ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. మనం ఏదైనా అంటే ఏదైనా చేసుకునిద్ది అక్క అనన్నాడు. అసలా ఆ రోజు అనిపించింది అమ్మో! మా తమ్ముడు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడా నా గురించి అని చెప్పి. కానీ మీ నాన్న దగ్గర ఎందుకు దాయాల్సొచ్చింది? మీ నాన్నకి చెప్తే అర్థం చేసుకునేవాడు గాని మీరు అడగొచ్చు. కానీ మా సిట్యుయేషన్ అలా లేదు. ఆయన చాలా అంటే చాలా అంటే కొంచెం ఎలా అంటే పిసినారిలా ఉంటారు కదా! అలా ఉంటారు. దాయడంలో. నేను ఆ కష్టాలు చూసి నేనేదో చేద్దాం అనుకునే ఇదిలో ఎళ్ళాను కానీ, చెప్పేంత ధైర్యం మాకు లేదు. ఆ రోజుల్లో అలా జరిగిపోయిందది. కానీ తర్వాత మా ఫ్రెండ్ దగ్గర ఒక 10,000 తీసుకొని బాండ్ రాసుకొని, మళ్ళీ అయి కలిపేసాం ఎట్లాగోట. ఆ అప్పు పాపం మా అమ్మే తీర్చుకుంది. ఎట్లాగోట సర్లే ఇంక నేనెప్పుడు ఇలా చేయనమ్మా, ఏ గేమ్స్ ఆడను, ఎలాంటివి లింకులకి నేను పోను, డబ్బులొస్తాయన్నా గానీ నేనస్సలు పట్టించుకోను అని నేను మా అమ్మకి మాటిచ్చాను. కానీ, ఈ రోజుకి కూడా నేను చాలా, చాలా బాధపడతా ఉంటాను. ఆ రోజు గనుక నేను అలా చేయకపోయుండుంటే నాకు ఇంత రిగ్రెట్ ఉండేది కాదుగా అనిపిచ్చింది. నేను డిగ్రీలో ఫైనల్ ఇయర్‌లో కూడా చెప్పాను నా ఫ్రెండ్స్ అందరికి. మీరెప్పుడు ఇలా మోసపోవద్దు, డబ్బులు కట్టించుకొని లెటర్‌లు రాయడానికి అంటే పేపర్‌లో కూడా ఏసారు ఇలాగా. లెటర్‌లు రాపిచ్చండి. లెటర్‌కొచ్చి ఇంత అమౌంట్ ఇస్తాము. మీ ఇంటికొచ్చే ఇస్తాము. మీరు ఇంత అమౌంట్ కట్టండని. ఇలా అసలు ఎన్నో డ్రెసెస్ విషయంలో, శారీస్ విషయంలో, పేపర్‌ల విషయంలో ఎన్ని జరుగుతున్నాయో, కానీ నేను ఏ రోజు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఎందుకంటే నా లైఫ్‌లో జరిగిన సంఘటన మీకు కూడా ఇలాంటియి ఎదురయ్యే ఉంటాయి. దాని తర్వాత ఇది ఆగస్ట్ 31 చెప్తున్నా. ఆగస్ట్ 31 జరిగింది. 2020 19 ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు. బట్ గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తది. డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నాను కాబట్టి. అప్పుడు జరిగిందండి. వెంటనే నా బర్త్‌డే నవంబర్ 4 నిజంగా మా అమ్మ దగ్గర రూపాయి లేదు. మా డ్యాడీ అంత జరపరు బర్త్‌డే. కానీ మా అమ్మ దగ్గర రూపాయి లేదు. కానీ ఆహ్,
అసలేం జరుపుకోలా. పర్లేదు అప్పుడు కూడా ఏదైనా డ్రెస్ తెచ్చుకోమ్మా అప్పు తీసుకొస్తానని ఎప్పుడు చేసేది. కానీ ఆ రోజు నేనేం తెచ్చుకోకుండా అట్లాగా దిగాలుగా కూర్చున్న. దాని నుంచి బయటికి రావడానికి కూడా నాకు మినిమమ్ 1 ఇయర్ పట్టిందండి. 1 ఇయర్ పట్టింది. కానీ ఇంకా మా అమ్మమ్మ, మా ఫ్రెండ్స్ ఆళ్ళందరూ వచ్చి ఇంకా నిజంగా ఆ ఇయర్ నాకు చాలా వరస్ట్ ఇయర్ అని చెప్పుకోవాలి. అక్టోబర్ 31 అలా జరిగింది. నవంబర్ 4 నా బర్త్‌డే. సరే ఆ రోజు మా అమ్మమ్మ వచ్చింది. మా ఫ్రెండ్స్ వచ్చారు. అట్లా కూడా కేక్ కట్ చేపిచ్చారు. అమ్మమ్మ ఉంది ఆ రోజు బర్త్‌డేకి. డిసెంబర్ ఎండింగ్‌కి అనుకుంటా అమ్మమ్మకి స్టంట్ ఏపిచ్చారు. ఫిబ్రవరిలో చనిపోయారు అమ్మమ్మ. డిసెంబర్‌లోనే చనిపోయారు. అసలు నేను ఆ ఇయర్ మర్చిపోలేనిదనమాట. నేను చెప్పేది ఒక్కటే అండి ఎవ్వరికైనా గానీ, నేను తప్పు చేశాను. అది అలాంటివి నమ్మి నేను పెట్టకుండా ఉండాల్సింది. కానీ మనకు ఆ ఏజ్‌లో తెలీదు. ఇప్పుడు నా వీడియోని చిన్న పిల్లలు చూస్తుండొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు, కాలేజెస్‌కెళ్ళేవాళ్ళు చూడొచ్చు. చెప్తున్నాను గైస్. డబ్బులు కట్టి జాబ్ కానీ, డబ్బులు కట్టి గేమ్స్ కానీ ఇవి ఏవి ఆడొద్దు. మంచిగా ఏదైనా చేసుకోండి గానీ డబ్బులు మాత్రం కట్టకండి. ఫ్యామిలీనైతే రిస్క్‌లో పెట్టొద్దు. యాస్ ఏ మిడిల్ క్లాస్‌గా మనకు చాలా కష్టం. ఒక రూ. 1000 అంటేనే. అది మనం ఆలోచించుకుని, మనం వేరే వైపుకి డైవర్ట్ అవ్వకుండా, అలా అనేది చేయడం అనేది నిజంగా చెప్తున్నాను. అదొక్కటి మాత్రం చెయ్యండి. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఎందుకంటే నేను లైఫ్‌లో చాలా కోల్పోయాను. ఆ 40,000 అనేది చిన్న మ్యాటర్ కాదు మన మిడిల్ క్లాస్‌కి ఆ రోజుల్లోనే. బట్ నేను చాలా కోల్పోయాను దానివల్ల. చాలా మెంటల్‌గా కూడా నా ఫ్యామిలీని నేను చాలా బాధ పెట్టాను. మెయిన్‌గా మా మమ్మీని. సో, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో, మీకైతే చెప్తున్నాను. అక్కగా అనుకోండి, చెల్లిగా అనుకోండి, కూతురుగా అనుకోండి, ఎలా అయినా అనుకోండి. కానీ బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. సో, గాయ్స్ మీరైతే అస్సలు మోసపోవద్దు. డబ్బులు పెట్టి మాత్రం ఎందులో కూడా మీరు వెళ్ళొద్దు. మీ ఫ్యామిలీని తీసుకెళ్ళొద్దు. చాలా ఫైనాన్షియల్‌గా వాళ్ళు పడే నరకం అంతా ఇంత కాదు. ఏదైనా అంటే మీరేమైనా చేసుకుంటారనే బాధతో వాళ్ళే ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. మీరు అలా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు. మీరు కూడా ఎలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు అమౌంట్స్ దాంట్లో. ఇలాంటి తెలియని లింకులయితే అస్సలు నొక్కకండి. ఇదే నేను చెప్పాలనుకుంటుంది. ఇలా నా లైఫ్‌లో ఇంకా 2 ఇన్సిడెంట్స్ జరిగినియి. మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.